నా ఫ్రెండ్ బర్త్డే కదా అని సడన్గా బయటికి లంచ్ ప్లాన్ చేసుకున్నాం. సో సడన్ ప్లానింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. వర్షం పడుతుందా పడదా అన్న డైనమోలో. ఇంకా ఇంటికి దగ్గరగా ఉంది, చాలాసార్లు విజిట్ చేసిన బార్బిక్యూ నేషన్కే మళ్ళీ విజిట్ చేయాల్సి వచ్చింది. ఎట్ ద ఎండ్ సిటీలో ఉన్న అన్ని టాప్ రెస్టారెంట్స్, టాప్ బఫేస్ అన్నీ విజిట్ చేసిన తర్వాత కొత్తగా ఏం ట్రై చేయాలి, కొత్తగా ఏం విజిట్ చేయాలో సడన్గా అర్థం కాదు. సో సడన్ డెసిషన్స్లో వెళ్ళిన దాంట్లో కొన్ని బెస్ట్లో బెస్ట్ పిక్ చేసుకొని వెళ్ళాలి, ఇంకా తప్పదు అంతే. సో ఎప్పుడు వెళ్ళినంత 100% ఫుడ్ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు, బట్ ఓకే, నాట్ బ్యాడ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్-వెజ్ కర్రీస్, సూప్స్, వెజ్ సూప్ అండ్ చికెన్ సూప్. నాన్-వెజ్ సూప్లో చికెన్ సూప్ ఉండే అండ్ వెజ్ సూప్లో సమ్ వెజ్ మ్యాంచో సూప్. సో we tasted it and enjoy. నాన్-వెజ్ కర్రీస్లో ఇంకా శ్రీలంకన్ ఫిష్ కర్రీ బాగుండే అండ్ we enjoyed మటన్ కర్రీ. అండ్ సలాడ్స్లో మెయిన్గా చికెన్ సలాడ్ అండ్ పైనాపిల్ సలాడ్ బాగుండే, అవి ఎంజాయ్ చేసాం. అండ్ బిర్యానీస్లో 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ అవైలబుల్ ఉండే ఆ రోజు, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ విత్ మిర్చికా సాలన్ అండ్ రైతా. సో బిర్యానీస్ అయితే బఫేస్లో అంత ఎంజాయ్ చేయలేము. బఫేస్లో ఎంజాయ్ చేసేది ఓన్లీ స్టార్టర్స్ అండ్ డెజర్ట్సే. సో డెజర్ట్స్లో గులాబ్ జామున్ అయితే చాలా హాట్గా అండ్ చాలా స్వీట్ అథెంటిక్ టేస్ట్ ఉండే అండ్ బ్రౌనీస్ బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ పానీపూరి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఐస్ క్రీమ్స్ ఎప్పుడు అంత టేస్టీగా అయితే లేవు, బట్ ఓకే. అండ్ స్టార్టర్స్లో చాలా స్టార్టర్స్ ఉండే, కానీ స్టార్టర్స్ మేము అంతగా ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు మెన్యూ చేంజ్ చేసుకున్నారు. లైక్ 1 వీక్ చికెన్ ఫీస్ట్, 1 వీక్ సీ ఫుడ్ ఫీస్ట్, 1 వీక్ మటన్ ఫీస్ట్ అని. సో మేము వెళ్ళినప్పుడు చికెన్ ఫీస్ట్ ఉండే, మేము చికెన్ అంత ఎంజాయ్ చేయం. కానీ బార్బిక్యూ నేషన్కి వెళ్ళేది మెయిన్గా గ్రిల్, బార్బిక్యూస్ కోసం. సో బార్బిక్యూస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. మెయిన్గా ప్రాన్స్ బార్బిక్యూ సూపర్గా ఉండే, దెన్ ఫిష్ నార్మల్గా ఉండే. అండ్ స్టార్టర్స్లో మటన్ షీక్ కబాబ్ అంత ఎగ్జైటింగ్గా లేదు, బట్ క్రిస్పీ కార్న్ అండ్ కాజూ పొటాటో బార్బిక్యూ నేషన్ సిగ్నేచర్ డిషెస్ కాబట్టి సూపర్గా ఉండే. వి ఎంజాయ్డ్ ఏ లాట్. యూజువల్గా చిన్నపిల్లలు అందరూ మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా నూడిల్సే ఫస్ట్ ఎత్తుక్కుంటారు. సో అండ్ హలీం కూడా ట్రై చేసాం. చికెన్ హలీం అవైలబుల్ ఉండే, చికెన్ ఫెస్ట్ కాబట్టి. సో అంత ఎగ్జైటింగ్గా లేదు, ఓకే. అండ్ తర్వాత ఇంకా ఫ్రూట్స్ తినేసినాం, ఇట్స్ ఓకే అనుకొని. అండ్ నా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేసి దాని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే.